హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 2024లో 1.5 టన్లో 5 స్టార్ ఏసీ చూసారా, దాంట్లో ఏది మనం కొనుక్కుంటే మనకు బాగుంటుంది అనే దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ దానికంటే ముందు మనం ఏసీ కొనుక్కుంటున్నామంటే మనందరి మెదళ్ళలో వచ్చే ఒక కామన్ క్వశ్చన్ ఏంటి అని అంటే, మనం ఒకవేళ ఏసీని ఒక రోజులో 8 గంటల పాటు యూజ్ చేస్తే మనకు పవర్ బిల్ ఎంత వస్తుంది అనేది చాలామంది క్వశ్చన్. అంతే కదా, ఏసీ కొనుక్కుంటున్నామంటేనే పవర్ బిల్ ఎక్కువ వస్తుంది అనే ఒక డౌట్ అనేది మనకు మైండ్లో తిరుగుతూ ఉంటుంది కదా. అయితే క్వశ్చన్కి ఆన్సర్ అనేది మనకు నార్మల్ ఏసీస్ కొనుక్కుంటే తెలియదు. కాకపోతే నేను ఇవాళ మీకు ఒక స్మార్ట్ ఏసీ గురించి చెప్తాను. అదే శాంసంగ్ వాళ్ళ ఏ ఫీచర్స్ ఉన్న విండ్ ఫ్రీ ఏసీ. చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. శాంసంగ్ ఏ ఫీచర్స్ గురించి మాట్లాడినట్టయితే వాళ్ళ ఫోన్లో ఉంది, వాళ్ళ రిఫ్రిజిరేటర్లో ఉంది, వాళ్ళ టీవీలో ఉంది, వాళ్ళ వాషింగ్ మిషన్లో ఉంది. ఇప్పుడు ఏసీలో కూడా ఏ ఫీచర్స్ని తీసుకొచ్చారు. ఈ ఏసీలో చాలా రకాల ఏ ఫీచర్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో దానిలో ఫస్ట్ వచ్చేసి ఏ ఆటో కూలింగ్. సో ఇది ఏం చేస్తుందంటే మన డైలీ రొటీన్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో దాన్ని హ్యూమిడిఫికేషన్ మోడ్లో అనలైజ్ చేస్తుంది. అంటే మీకు ఇండోర్లో అవుట్డోర్లో ఉండే ఈ హ్యూమిడిటీ లేకపోతే ఈ హాట్నెస్ ఏదైతే ఉంటుందో దాన్ని అనలైజ్ చేసి మన రూమ్కి తగ్గట్టు ఏ మోడ్ పెట్టుకుంటే బాగుంటుంది, ఎంత టెంపరేచర్లో ఏసీని సెట్ చేసుకుంటే మనకు కూల్గా ఉంటుంది, అదే అనలైజ్ చేసేస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, రాత్రిపూట మనం ఏసీ ఆన్ చేసి పడుకున్నాం అనుకోండి, మనకు బయట వాతావరణం రాత్రి ఏంటంటే ఆటోమేటిక్ చల్లగా అయిపోద్ది. కాబట్టి లోపల కూడా మనకు చలి పెట్టడం స్టార్ట్ అయిపోద్ది. సో మరి మనకు చలి పెడుతుంది అంటే ఆబ్వియస్లీ మనం నిద్రలో నుంచి లేచి మళ్ళీ ఆ ఏసీని ఆఫ్ అయిన వేయాలి, లేదా టెంపరేచర్ తక్కువ అయిన చేసుకోవాలి. కాకపోతే మనకి ఏసీలో ఆటో కూలింగ్ మోడ్ ఉంటుంది. సో ఈ మోడ్ని మనం ఆన్ చేయడానికి మన ఏసీ రిమోట్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా మనకు స్మార్ట్ థింగ్ యాప్ ఉంటుంది శాంసంగ్ వాళ్ళది, దానిలో నుంచి కూడా మనం దీన్ని సెట్ చేయొచ్చు. యాక్చువల్లీ ఏం చేస్తారంటే మన ప్యాటర్న్ని అనలైజ్ చేసి మన రూమ్కి తగ్గ టెంపరేచర్ని సెట్ చేస్తాను. ఇండోర్లో ఉండే అవుట్డోర్లో ఉండే ఈ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో దీన్ని దృష్టిలో పెట్టుకొని మన రూమ్కి మనం రాత్రి పడుకునేటప్పుడు ఎంత టెంపరేచర్ అయితే పెట్టుకొని పడుకుంటున్నామో దాన్ని అనలైజ్ చేసేసి మన స్లీప్ డిస్టర్బ్ అవ్వకుండా అంతే టెంపరేచర్లో అదే మోడ్లో ఇది ఆటోమేటిక్ సెట్ చేసేస్తుంది. మరి దీంట్లో యూజ్ ఏంటి అంటే మన నిద్ర అనేది డిస్టర్బెన్స్ కాదు. మళ్ళీ మనం నిద్రలో నుంచి లేచి రూమ్ మొత్తం చల్లగా అయిపోయింది కదా అని చేసి ఏసీని ఆఫ్ చేయడం, తక్కువ చేయడం లాంటి అవసరం అయితే ఉండదు. ఆటోమేటిక్ ఇది అనలైజ్ చేసి మన అవసరాలకు తగ్గట్టు టెంపరేచర్ని సెట్ చేస్తుంది. అంతేకాకుండా ఇదే యాప్లో మనకు ఎనర్జీ సర్వీసెస్ ట్యాబ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. అందులోకి వెళ్ళినట్టయితే మనకు చాలా రకాల ఫీచర్స్ ఉంటాయి. సో ఇందులో కంప్లీట్ పిక్చర్ దొరుకుద్ది, మన కరెంట్ అనేది ఎంత కాలుతుంది అనేది. సో అక్కడ మనం చూసుకోవచ్చు ఒక మంత్లో, ఒక డేలో, ఒక వీక్లో మనకు ఎంత ఎలక్ట్రిసిటీ కాలుతుంది అనే దాంతో పాటు మనం ఎన్ని కిలోవాట్ల ఎలక్ట్రిసిటీని యూజ్ చేయాలి అనేది కూడా అక్కడ సెట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇదే యాప్లో మనం ఎంత మనీని సేవ్ చేసాము ఈ ఎలక్ట్రిసిటీని మిగిల్చి అనేది కూడా చూసుకోవచ్చు. చాలా అమేజింగ్ ఫీచర్ కదా ఇది. నెక్స్ట్ ఏసీలో నా ఫేవరెట్ ఫీచర్ ఏ వెల్కమ్ కూలింగ్ ఫీచర్. చాలా సూపర్గా ఉంటుంది చూడండి. యాక్చువల్లీ వీళ్ళ యాప్లో మనం ఒక రేడియస్ని సెట్ చేసుకోవాలి మన ఇంటి దగ్గరలో. ఏం జరుగుతుంది అని అంటే, మీరు ఎప్పుడైనా ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ మీ ఇంటికి వస్తూ ఉంటారు చూసారా. సో అప్పుడు మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, మీ ఇంట్లో ఉండే ఏసీని మీరు ఆన్ చేయాలి అనుకుంటున్నారా అని చెప్పేసి. సో ఈ నోటిఫికేషన్లోకి వెళ్ళేసి మన ఏసీని ఆన్ చేసిన వెంటనే మనం రూమ్కి రాకముందే మన రూమ్ అనేది కూల్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ ఇదే ఫీచర్లో నాకు బాగా నచ్చింది ఏంటి తెలుసా, మనం ఒకవేళ ఇంట్లో ఏసీని ఆన్ చేసేసి బయటికి వెళ్ళిపోయాం. చాలామందికి చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. సో ఇలా మనం సెట్ చేసుకున్న రేడియస్ దాటి మనం బయటకు వెళ్ళిన వెంటనే మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఏమని, మీ ఇంట్లో ఏసీ ఆన్ చేసి ఉంది, దీన్ని ఆఫ్ చేస్తారా ఆన్ చేస్తారా అని చెప్పేసి. సో అలా మనం వీళ్ళకి సంబంధించిన స్మార్ట్ థింగ్ యాప్ యూజ్ చేసి డైరెక్ట్ బయట నుంచే ఏసీని ఆఫ్ చేయొచ్చు. దాని కారణంగా చాలా పవర్ బిల్ సేవ్ అవుద్ది. అంతేకాకుండా ఇందులో మనకు ఏ వాయిస్ అసిస్టెంట్ లాంటి ఫీచర్ కూడా దొరుకుద్ది. అంటే మనం గూగుల్, అలెక్సా, బిగ్స్బీ ఉంటుంది సరే, వీటిని యూజ్ చేసి మన ఏసీని వాయిస్ తోటి కంట్రోల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆన్ చేసి ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి. అలెక్సా, టర్న్ ఆన్ ఏసీ ఇన్ ఆఫీస్ రూమ్. ఓకే. నెక్స్ట్ ఈ స్మార్ట్ ఏసీలో ఇంకొక అద్భుతమైన ఫీచర్ ఏంటి అంటే విండ్ ఫ్రీ మోడ్. యాక్చువల్లీ ఇది ఎలా పనిచేస్తాయనే దానికంటే ముందు మన నార్మల్ ఏసీని మనం ఫుల్ స్పీడ్లో పెట్టామనుకోండి, సో అప్పుడు అది ఏం చేస్తుంది, దానిలో నుంచి ఎయిర్ మొత్తాన్ని బయటకు వదులుతూ ఉంటుంది. సో డైరెక్ట్ ఆ ఎయిర్ అనేది మన ముఖం మీద తగులుతుంటుంది. ఒకవేళ మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఉంటే వాళ్ళకు దగ్గు వస్తూ ఉంటుంది, కోల్డ్ అవుతూ ఉంటుంది. కాకపోతే మనకి శాంసంగ్ ఏసీలో విండ్ ఫ్రీ మోడ్ అని చెప్పేసి ఉంటుంది. మీరు కనుక
ఈ ఏసీని దగ్గర నుంచి జాగ్రత్తగా గమనించినట్టయితే దీనిలో మనకు 23,000కు పైగా మైక్రో హోల్స్ ఉంటాయి. సో మనకు వచ్చే ఈ గాలి ఏదైతే ఉంటుందో దానిలో నుంచే వచ్చిన కారణంగా ఇంతకుముందు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఉండకపోవడంతో పాటు మన రూమ్ని ఇది 43% ఫాస్ట్గా కూల్ చేసేస్తుంది. సో ఇది ఒక గేమ్ చేంజింగ్ ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు ఏసీస్లో. మరి మనం ప్రొటెక్షన్ గురించి మాట్లాడినట్టయితే ఈ ఏ పవర్డ్ ఏసీలో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొటెక్షన్స్ ఉన్నాయి. సో ఇలా ఫస్ట్ వచ్చేసి కంట్రోలర్ ప్రొటెక్షన్, అంటే మన వోల్టేజ్ అనేది ఇన్స్టేబుల్ ఉంటుంది కదా, అప్ అండ్ డౌన్ ఉంటుంది చూసారా, సో అటువంటి అప్పుడు ఇది మన ఏసీని ప్రొటెక్ట్ చేస్తుంది. సెకండ్ వచ్చేసి ఫిన్ ప్రొటెక్షన్. దీనిలో మనకు ఫిన్స్ ఉంటాయి చూసారా, అది మన కొరేషియన్ రెసిస్టెంట్ మెటీరియల్ తోటి తయారు చేస్తారు. సో ఇది ఎప్పుడు పనిచేస్తుందంటే మీరు సీకి దగ్గరగా ఉన్నప్పుడు మనకి ఫిన్స్ మీద మొత్తం రస్ట్ వచ్చేస్తుంది. కాకపోతే వీళ్ళు యూజ్ చేసిన ఈ మెటీరియల్ కారణంగా మనకు రస్ట్ రాకుండా ఈ ఫిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో దీని కారణంగా మన ఏసీ యొక్క లైఫ్ స్పాన్ ఏదైతే ఉంటుందో అది పెరుగుద్ది, ఫాస్ట్గా మనకు రిపేర్స్ అనేవి రావు. థర్డ్ వచ్చేసి దీనిలో మనకు 10 years పాటు కంప్రెసర్ వారంటీతో పాటు 5 years పీసీబీ వారంటీని ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా మనం చాలా ఎక్కువ ఇయర్స్ ఈ ఏసీని అయితే వాడుకోవచ్చు. యాజ్ ఎ టెక్ యూట్యూబర్ నేను ఇప్పటికే చాలా రకాల ఏసీస్ని అన్బాక్సింగ్ చేశాను. నా ఇంట్లో కూడా 4-5 రకాల ఏసీలు ఉన్నాయి. అయితే వాటన్నిటితో పోల్చుకున్నట్టయితే నాకు ఈ ఏసీ అనేది బెస్ట్ అనిపించింది. దానికి రీజన్ ఏంటి అంటే దీనిలో ఉన్న ఏ ఫీచర్. నేను ఇంతకుముందు చెప్పినట్టు రాత్రిపూట టెంపరేచర్ దానంటే అదే సెట్ చేసుకోవడమైనా కానివ్వండి, లేకపోతే నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు నాకు అలర్ట్ రావడమైనా కానివ్వండి, అంతేకాకుండా ఏసీని హై మోడ్లో పెట్టినప్పుడు ఆ గాలిని డైరెక్ట్ మనకు ముఖానికి కొట్టకుండా చూడడమైనా కానివ్వండి. సో ఇవన్నీ ఫీచర్స్ కారణంగా నాకు ఏసీ అనేది చాలా బాగా అనిపించింది. మరి మీకు ఈ ఏసీ ఎలా అనిపించింది, ఏ ఫీచర్ అనేది బాగా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. దీనికి సంబంధించిన బయింగ్ లింక్, ప్రైజింగ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మరి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.